హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ వచ్చేసి శ్రీవారు నేను నర్సరీకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇదిగోండి, మన ఇంటి దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వచ్చాము. ముందు మన మారేడు అనేది నిద్రించిందని ఇంకా ముందు అది తీసుకువద్దాం పదా, కొబ్బరి చెట్లు కూడా తెద్దాము అని ఇంకా మేమైతే ఏమేమి తీసుకుందాము అని చూస్తున్నాము. ఇంకా శ్రీవారు అంతలోకి ఫోన్ వచ్చేసరికి మాట్లాడుతున్నారు. ఇంకా నేనైతే ఇంకా ఇద్దరం కలిసి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మట్టి అయితే కుండీల్లో తీసుకువచ్చాం. సంచి అయితే పట్టుకెళ్ళాము, ఇంకా వాళ్ళే ఇచ్చేశారు. అదే చెప్తున్నాను. ఇదిగోండి ఎరువు తీసుకున్నాము, అమ్మాయి కోటి మాకోటి మారేడైతే తీసుకున్నాము. ఈ కొబ్బరి చెట్టు వచ్చేసి 350 తీసుకున్నారు. ఇంకా మట్టి, ఎరువు, ఈ చెట్లు మొత్తం కలిపి 1000 రూపీస్ అయ్యాయి. ఇంకా ఈవినింగ్ పద అని అప్పటికప్పుడు వెళ్ళాము. వెళ్ళి అయితే తీసుకొని ఇవ్వచ్చి పెద్ద కుండీ అయితే తీసుకువచ్చారు శ్రీవారు. దానికి బెజ్జం పెట్టి మట్టి తీసుకొచ్చాం కదా, అందులో రాళ్ళు చెత్త అది ఉంటే ఏరేసి ఈ విధంగా ఎరువుతో కలిపేసి కుండీళ్ళు అయితే వేసి ఇదిగోండి ఇక్కడైతే పెట్టాము. బ్యాంబో ట్రీ కూడా కుండీ మార్చాను కొంచెం పెద్ద కుండీలోకి. ఇంకా ఇటు తులసమ్మకి 2 మారేళ్ళు ఈ విధంగా పెట్టాము. ఈ రైట్ సైడ్ వచ్చి అమ్మాయి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తుంది. ఇదిగోండి ఇది వచ్చేసి ఎంత పెద్ద కుండీ, కొబ్బరి చెట్టు లాంటిది పెట్టాము. ఇంకా ఇది ఇంకా సరే బయటికి వెళ్ళి వచ్చాం కదా అని బట్టలు కూడా ఇంకా సోఫా కవర్స్ అవి వాషింగ్ మిషన్ వేసేసరికి ఇంకా ఇవి కూడా ఆరాయని తీసేసి ఇంకా హాల్లో మొత్తం అయితే వేసాను. ఈ విధంగా వేసి ఇక ఇలాగైతే ఉంది సోఫా. మళ్ళీ కవర్స్ అన్నీ వేసి బట్టలు అయితే మడత పెట్టేసి వేరే మార్చుదాము అనుకున్నా, మళ్ళీ ఇంకా వేసాను. బట్టలు మడత పెట్టిన తర్వాత సోఫా కవర్స్ వేసి ఈ రోజుతో పని అయితే అయిపోయింది.